దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అరఫా రోజు యొక్క ఉపవాసం ఎవరైతే పాటిస్తారో ఆ ఉపవాసము గడిచిపోయిన ఒక సంవత్సరం యొక్క పాపాలకు మరియు రాబో ఒక సంవత్సరం యొక్క పాపాలకు పరిహారంగా ఉంటుందని నేను అల్లాహ్తో ఆశిస్తున్నాను అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఎవరైతే చిత్తశుద్ధిగా అరఫా రోజు ఉపవాసాన్ని పాటిస్తారో వారి యొక్క గతించిన ఒక సంవత్సరం పాపాలు, రాబోయే ఒక సంవత్సరం యొక్క పాపాలు క్షమించబడతాయి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ధార్మిక పండితులు అలమాలు ఈ విషయానికి సంబంధించి చెప్పిన విషయం ఏంటంటే అది గునాయే కబీరా కాదు, గునాయే సగీరా అని చెప్పారు. అంటే మహాపాపాలు ఏవైతే ఉంటాయో ఆ మహాపాపాలు ప్రాయశ్చితం తౌబాతో మాత్రమే క్షమించబడతాయి. ఇప్పుడు ఈ అరఫా సందర్భంగా గతించిన ఒక సంవత్సరం, రాబోయే ఒక సంవత్సరం యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవి గునాయే సగీరా, అంటే మనిషి ద్వారా జరిగే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు ఏవైతే ఉంటాయో వాటి గురించి అని ధార్మిక పండితులు తెలియజేశారు.